ఇరాన్లో ఉన్న చమురుపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కన్నేశారు. పశ్చిమాసియాలో యుద్ధం 3వ వారంలోనికి ఎంట్రీ అయిపోయింది. అయితే మంటలు మాత్రం ఇప్పట్లో చల్లారే పరిస్థితే కనిపించడం లేదు. యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇరాన్ త్వరగా బలహీనపడుతుందని ట్రంప్ అంచనా వేశారు. కానీ ఆశించిన ఫలితం కనిపించడం లేదు. దీంతో ఇరాన్ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా కుదేలు చేసే కొత్త వ్యూహంపై అమెరికా దృష్టిని పెట్టినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు కీలకంగా భావించే ఖర్గ్ ఐలాండ్ ఇప్పుడు అమెరికా వ్యూహంలో ప్రధాన లక్ష్యంగా మారిపోయినట్లుగా సమాచారం. పర్షియన్ గల్ఫ్లో ఉన్న ఈ చిన్న ద్వీపం నుంచే ఇరాన్ చమురు ఎగుమతులలో అత్యధికంగా జరుగుతూ ఉన్నాయి. అందుకే దీనిని ఇరాన్ ఆర్థిక కిరీటం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇప్పటికే అమెరికా బలగాలు ఈ ద్వీపంపై పలుమార్లు గగనతల దాడులు కూడా జరిపాయి. ఆ దాడుల్లో అక్కడి సైనిక స్థావరాలు, క్షిపణి నిల్వ కేంద్రాలు, రక్షణ వ్యవస్థలకు భారీ నష్టం జరిగినట్లు అమెరికా వర్గాలు చెబుతున్నాయి. అయితే చమురు మౌలిక సదుపాయాలను పూర్తిగా ధ్వంసం చేయకుండా ఉద్దేశపూర్వకంగానే వదిలిపెట్టినట్లుగా కూడా విశ్లేషకులు చెబుతున్నారు.